హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న నేను టీవీఎస్ జూపిటర్ 125 డ్యూయల్ టోన్తో లాంచ్ అయిన వెహికల్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే ఆ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ ఎంత అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఆ వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మర్చిపోకుండా ఇక్కడ నోట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని కాన్స్ అయితే అనిపించినాయి, ఎక్కువ కాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఆ వెహికల్ చాలా బాగుంది, మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ అనేది నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ఇంపార్టెంట్ కాన్స్ అనమాట, వాటి గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫస్ట్ కాన్సే చెప్తా ఉన్నాను. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే లైటింగ్ సెటప్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు, కింద డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి, అంతవరకు బాగానే ఉంది. కానీ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే బల్బ్ ఇచ్చారు, అదొకటి మైనస్ అనిపించింది. సైడ్స్లో మాత్రం మీకు ఎల్ఈడి అయితే ఉండిద్ది, అంటే బ్రేక్ వేసినప్పుడు మీకు ఇంకా బ్రైట్గా కనిపించడానికి ఎల్ఈడి అయితే ఇచ్చారు, డిఆర్ఎల్స్ అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాక్ సైడ్ మాత్రం మీకు బల్బ్ టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. జూపిటర్ 113cc వెహికల్ లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు కదా, ఆ వెహికల్ మీకు మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడితో లభిస్తూ ఉంది. చాలా బాగా నచ్చింది అనమాట. అలాంటి లైటింగ్ అయితే ఈ వెహికల్లో ఇస్తే బాగుండేది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట, కానీ అది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్లో వచ్చే జూపిటర్ 125 అయినా సరే మీకు సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడితో తీసుకొస్తారేమో చూడాలి. నా వరకు అయితే అది ఖచ్చితంగా కానే. సెకండ్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్లస్ పాయింటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ 5 inches కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. బట్ మైనస్ ఏంటంటే వీళ్ళు డ్యూయల్ టోన్తో తీసుకొచ్చారు, కిక్ రాడ్ అయితే ఇచ్చారు, అన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు. కలర్ కన్సోల్లో మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. బట్ ఆ కన్సోల్ రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అనమాట, అది ఇవ్వకుండా కొత్త డిజైన్తో తీసుకొస్తే బాగుండేది. బట్ అలా అయితే వీళ్ళు చేయలేదు. సో అన్నిట్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. కొత్తగా ఇస్తే బాగుండేది కదా, కానీ అది నాకు నచ్చలేదు అనమాట. కొత్త డిజైన్తో తీసుకొస్తే బాగుండేది. నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఏదైతే షాక్ అబ్జర్వర్ ఉందో మోనో షాక్, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాత వెహికల్లో మీకు గ్యాస్ షాక్ అయితే ఉండేది, గ్రాబ్రెల్ కంపెనీ దగ్గర నుంచి మీకు గ్యాస్ షాక్ అబ్జర్వర్ అయితే ఉండేది. సో గ్యాస్ షాక్ అనేది తీసేశారు, నార్మల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చారనమాట. అదొకటి నాకు నచ్చలేదు. నాకు అనిపించిన కాన్స్ అయితే ఇవి. నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరు రైట్ చేసే వాళ్ళు అయితే జూపిటర్ 125ని, దానికి సంబంధించిన కాన్స్ మీకు తెలిస్తే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ డిజైన్ బ్రో, డ్యూయల్ టోన్తో లభిస్తూ ఉంది. ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే అని చెప్పేసి 2 కలర్స్ అయితే లాంచ్ చేశారు కదా, నాకైతే అవి చాలా బాగా నచ్చినాయి అనమాట. డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో చూస్తానికి చాలా బాగుంది. మీకు సుజుకిలో యాక్సెస్ 425 డ్యూయల్ టోన్తో లభిస్తూ ఉంది కదా, దాన్ని వీళ్ళు ఇక్కడ కాపీ కొట్టారని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే డ్యూయల్ టోన్తో మంచి సేల్స్ అయితే చేస్తూ ఉన్నారు. మనం కూడా ఎందుకు డ్యూయల్ టోన్తో లాంచ్ చేయకూడదు అనుకున్నారేమో, డ్యూయల్ టోన్తో తీసుకొచ్చారు. నాకైతే పర్సనల్గా డ్యూయల్ టోన్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజన్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 124.8cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది, మీరు స్మూత్గా అయితే రైడ్ చేయొచ్చు, చాలా కంఫర్ట్ కూడా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ 220mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఎంగేజ్ అవుతుంది, బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది అనమాట ఈ వెహికల్లో, ఎందుకంటే సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. సో నేను రైడ్ చేసినప్పుడు ఆ వెహికల్లో బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేసినాయి. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మరీ అంత సన్న సస్పెన్షన్ అయితే ఏమీ కాదు, మీకు కొద్దిగా లావుగా అయితే ఉండిద్ది. బ్యాడ్ రోడ్స్కి వెళ్ళినప్పుడు సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది ఫ్రంట్ సైడ్న. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 12 inches డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. పర్సనల్గా మీరు ఎక్కడైనా వెహికల్ పార్క్ చేసినప్పుడు ఆ డైమండ్ కటింగ్ అయితే మీకు ఎండ్కి రిఫ్లెక్ట్ అయ్యి చూస్తానికి బాగుండిద్ది అనమాట. యాక్సెస్ 125 ఇట్లాంటి డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అయితే ఉండవు, అక్కడ వీల్స్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో మీకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 765mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈజీగా రైడ్ చేసేలాగా వీళ్ళు డిజైన్ చేశారనమాట, అది నాకు బాగా నచ్చింది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. జనరల్గా మీకు యాక్సెస్ 125లో ఒక బటన్ ప్రెస్ చేయాలి, బ్యాక్ సైడ్ అయితే మీకు ఇట్లా లిడ్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఇట్లా తిప్పి ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి కదా. ఈ ప్రాసెస్ అంతా జూపిటర్ 125లో ఏమీ ఉండదు. సో వెహికల్లో ఉన్న కీని ఆఫ్ చేసి రైట్ సైడ్లో తిప్పారనుకోండి, ప్రెస్ చేసి మీకు ఫ్యూల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది, ఫ్యూల్ ఫిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోయింది అనమాట. చాలామందికి ఇది కొద్దిగా అర్థం అవ్వదు, డిఫికల్టీగా అయితే ఉండిద్ది, కొంచెం వాడంగా అర్థమైపోయింది ఎలా తీయాలి ఏంటి అనేది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఈజీగా ఉండిద్ది అనమాట. దాని తర్వాత కన్సోల్లో మీకు బ్లూటూత్, నావిగేషన్ అనే ఒక 2 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు.
పాత వెహికల్లో మీకు బ్లూటూత్ అయితే ఉంది, బట్ ఈసారి నావిగేషన్ కూడా ఇంక్లూడ్ చేశారు. 10x10 నావిగేషన్ అనమాట. లాంగ్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే స్కూటర్ మీద వాళ్ళకి నావిగేషన్ అయితే చూపించింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. 9th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అండర్ సీట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. 33 లీటర్స్ అయితే ఉండిద్ది. హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అయితే మీరు 2 పెట్టుకోవచ్చు అనమాట. అయినప్పటికీ మీకు ఇంకా కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది. మీ మొబైల్ పెట్టుకోవాలనుకుంటే మొబైల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక అంబ్రిల్లా పెట్టుకోవాలన్నా సరే అంబ్రిల్లా పెట్టుకోవచ్చు అనమాట. అంత స్పేస్ అయితే ఉండిద్ది. ఒకవేళ హెల్మెట్ కొంచెం హైట్గా ఉన్నది పెట్టుకున్నా సరే ఏదైతే సీట్ ఉందో సీట్ కింద మీకు కొంచెం ఇట్లా పైకి వెళ్ళడానికి డిజైన్ చేశారనమాట. ఒకసారి మీరు లైవ్లో టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. సో అప్పుడు ఇట్లా పైకి వెళ్ళటం వల్ల అదే అడ్జస్ట్ అయిపోయింది. లోపల కొద్దిగా హైట్గా ఉన్న హెల్మెట్ పెట్టుకున్నా సరే మీకు సీట్ అయితే ప్రాపర్గా లాక్ అవుతుంది కాబట్టి బూట్ స్పేస్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు. ఫ్రంట్ సైడ్ మీకు 2 లీటర్స్ గ్లో బాక్స్ స్పేస్ అయితే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పట్టింది. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 2 క్యారీ హుక్స్ అయితే ఇచ్చారు. ఒకటేమో మీకు ఫ్యూల్ లిడ్కి పక్కనే ఉండిద్ది, అలాగే సీట్ కింద రెండోది ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా కవర్స్ అక్కడ తగిలించుకోవాలనుకుంటే తగిలించుకోవచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరికైతే బ్యాగ్ ఉండిద్ది కదా, ఎక్స్ట్రాగా ఏదైనా బ్యాగ్ ఉంటే మాత్రం అక్కడ తగిలించుకొని మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే USB Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎవరి ఫోన్లో అయితే లో బ్యాటరీ అని చూపిస్తుందో 20% రంగులో చూపించింది కదా, అప్పుడు మీరు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చింది. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఆల్ ఇన్ వన్ కీ ఇచ్చారనమాట. అంటే మీరు ఆ కీ దగ్గరే ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు, ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు, బూట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఇంటెలిగో ఫీచర్ అయితే ఇచ్చారు. ఈ ఫీచర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. లోపల మీకు ఎలాంటి సెల్ఫ్ మోటార్ అయితే ఏమీ ఉండదు, ఎలక్ట్రిక్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే మనకి ఎప్పుడైనా మీరు సిగ్నల్ లైట్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ వెహికల్కి సంబంధించిన ఇంజిన్ అనేది ఆపలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వెహికల్ అయితే ఆగిపోయింది అనమాట. దాని తర్వాత మీరు ఇట్లా యాక్సిలేటర్ అనేది ఇచ్చారనుకోండి, వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మీకు కొంచెం పెట్రోల్ అయితే సేవ్ అవుతుంది కాబట్టి మంచి మైలేజ్ కూడా వస్తుంది. ఈ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట. ఇవి కూడా స్కిప్ అవ్వలేదు. 15th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే EZ స్టాండ్ అనమాట. అంటే సెంటర్ స్టాండ్ అనేది ఈజీగా వేయచ్చు. ఇది టీవీఎస్ వల్ల ఓన్ పేటెంట్. జనరల్గా సెంటర్ స్టాండ్ అనేది ఎక్కువగా బాయ్స్ అయితే వేస్తారు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే వెహికల్ అనేది పక్కకి వంగిపోకుండా సెంటర్ స్టాండ్ అయితే వేస్తారు కదా. సో ఆ వెహికల్ పట్టుకొని వెనక్కి లాగాలి. లేడీస్ అయితే వేయలేరు, అంత బరువు ఉండిద్ది కదా, అది అలా జరగకూడదు. లేడీస్ కూడా ఈజీగా సెంటర్ స్టాండ్ వేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఓన్ పేటెంట్ అయితే తీసుకొని కొత్తగా కనిపెట్టారనమాట. EZ స్టాండ్ అనేది ఈజీగా వేయచ్చు. ఒకసారి మీరు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. EZ స్టాండ్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒక ప్రెస్ చేసేసి అలా ఆటోమేటిక్గా సెంటర్ స్టాండ్ అయితే పడిపోయింది. ఒక చిన్న టెక్నిక్ అయితే ఉండిద్ది. మీరు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అడగండి, వాళ్ళైతే చెప్తారు. 16th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రీవియస్ వెహికల్స్లో మీకు క్విక్ రాడ్ అయితే రిమూవ్ చేశారు, బట్ ఈ వెహికల్లో టాప్ ఎండ్ వేరియంట్ అయినప్పటికీ మీకు కిక్ రాడ్ అయితే ఇస్తున్నారనమాట. ఎప్పుడైనా మీ వెహికల్లో లో బ్యాటరీ అయినప్పుడు మీరు కిక్ స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. చాలామంది కిక్ రాడ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొనలేదో ఏమో, టీవీఎస్ కంపెనీ వాళ్ళ దృష్టికి వెళ్ళినట్టుంది. వాళ్ళైతే ఈసారి ఈ వేరియంట్లో కిక్ రాడ్ అయితే తీసుకొస్తా ఉన్నారు. ఫైనల్గా 17th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ టోన్తో లభిస్తూ ఉంది కదా, ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్దని అనుకున్నాను. షోరూమ్ వాళ్ళు అయితే 1,21,000 రూపీస్ చెప్పారు. మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. కొన్ని చోట్ల ప్రైస్ అయితే తగ్గచ్చు పెరగచ్చు. 1,21,000 రూపీస్కి ఈ డ్యూయల్ టోన్తో ఇన్ని మంచి ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇంజిన్ అయితే స్మూత్గా ఉంది. 10x10 నావిగేషన్, బ్లూటూత్, సెంటర్ స్టాండ్, కిక్ రాడ్, బూట్ స్పేస్ ఎక్కువ అయితే ఉంది. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. LED హెడ్ లైట్ అయితే ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి ఒక స్కూటర్లో. జనరల్గా మనకి మెయింటెనెన్స్ కూడా టీవీఎస్ వెహికల్స్ అంటే కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు ఆ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. యాక్సెస్ 125 కూడా చాలా మంది కొంటూనే ఉన్నారు. దాంట్లో బూట్ స్పేస్ అయితే కొంచెం తక్కువ ఉండిద్ది. ఇంజిన్ అయితే బాగానే ఉండిద్ది, స్మూత్గా ఉండిద్ది. ఆ ఇంజిన్ కూడా అందులో మీకు ప్యానెల్స్ కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంటుంది. ఈసారి ఈ వెహికల్లో కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేను పర్సనల్గా నిన్న లైవ్లో వెళ్ళి చూశాను, రైడ్ చేశాను. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఒకసారి టీవీఎస్ షోరూమ్కి వెళ్ళండి బ్రో. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, అది ఒకసారి మీరు గమనించాలి. ఈ వెహికల్లో ఫస్ట్ కాన్స్ అయ్యే చెప్పాను. నాకు నచ్చిన 3 కాన్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పాను. ఇంక ఇవన్నీ ప్లస్ పాయింట్సే కదా, మిగతా స్కూటర్స్లో లేని ఫీచర్స్ ఈ స్కూటర్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. ఇంకా మీ ఇష్టం, ఎందుకంటే డబ్బులు మీవి. మీకు నచ్చిన స్కూటర్ అయితే మీరు కొనుక్కోండి బ్రో. ఇందులో ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాను. నిజంగా నాకైతే ఆ 3 కాన్స్ అస్సలు నచ్చలేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ప్రోస్ కాన్స్ నాకు అనిపించినవి అయితే మొత్తం చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.